హాయ్ గైస్, వెల్కమ్ టు టీ డ్రామా ఎక్స్ప్లెయిన్. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్. మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోపోయే మూవీ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకు ఒక నూడిల్స్ షాప్ననే చూస్తాము. అక్కడ నూడిల్స్ అమ్ముతూ ఉంటుంది. అక్కడికి ఒక వ్యక్తి వచ్చి నూడిల్స్ ఆర్డర్ చేస్తాడు. ఆ షాప్లో చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నూడిల్స్ చాలా ఫేమస్. తర్వాత మన మెయిన్ లీడ్ని చూస్తాము. అతని పేరు డోలింగ్ షాన్ అయి ఉంటుంది. అతను తన కారులో కూర్చొని ఒక అమ్మాయి ఫోటో చూస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి మన ఫేమేల్ లీడ్లా కనిపిస్తుంది. అప్పుడు మిస్టర్ డో బోర్డుకి కాల్ చేసి, మీరు నిజంగానే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా అని అడుగుతాడు. అప్పుడు మిస్ శివ్, ఇప్పుడు మన దగ్గర వేరే మార్గం ఏదీ లేదు కాబట్టి మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్తాడు. అప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒకేలా కనిపిస్తున్నారని డ్రైవర్ అనేది చెప్తాడు హీరోని కనేసి. అప్పుడు హీరో మాత్రం అటువైపు మొత్తం కూడా చూస్తూ ఉంటాడు. ఇంతలో టాంగ్ అక్కడి నుంచి పారిపోవడం ప్రారంభిస్తుంది. అప్పుడు హీరో కూడా కారులో నుంచి దిగి కిందికి అనేది వచ్చేస్తాడు. తన కారును తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమెను చూసిన వెంటనే అందరూ ఆమె వెనకాల పరిగెత్తడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఆమె ఒక చోటున ఆగి తన కస్టమర్లందరినీ కూడా పలకరిస్తుంది. వారి నూడిల్స్ వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మన పొడవైన అందమైన హీరో మిస్టర్ డో వస్తాడు. అతను ట్యాంగ్తో మాట్లాడుతాడు. అప్పుడు మిస్టర్ డో ట్యాంగ్ను ఒక విషయం అడుగుతాడు. నీ కుటుంబం గురించి చెప్పు అంటే, నీ అమ్మ నాన్న లేదా నీకు ఇంకేమైనా అన్నదమ్ముళ్ళు ఉన్నారని అడుగుతాడు. దానికి ట్యాంగ్, నేను చిన్నప్పటి నుంచి అనాథను, నాకు ఎవ్వరూ లేరు అని చెబుతుంది. ఆ మాట విన్న ట్యాంగ్కి చాలా కోపం వస్తుంది. ఆమె కోపంగా, ఎవరైనా మా అమ్మ నాన్నలు లేకపోతే వాళ్ళని అవమానించేలా మాట్లాడతారా? అసలు మీరు మనిషేనా కాదా అని ప్రశ్నిస్తుంది. ఇంతలో మిస్టర్ డో ఆమెకు ఒక అమ్మాయి ఫోటో చూపిస్తుంది. ఈ అమ్మాయి కూడా నీలాగే కనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. ఆమె కూడా అనాథనే, పైగా చాలా ధైర్యమైన అమ్మాయి అని చెబుతాడు. ఇది విన్న ట్యాంక్కి అనుమానం వస్తుంది. మనం ఇద్దరం ఒకేలా కనిపిస్తున్నామంటే మరి మన ఇద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉందా అని మిస్టర్ డోన్ ప్రశ్నిస్తుంది. ట్యాంగ్ అతన్ని అడుగుతుంది. దానికి మిస్టర్ డో, నిజానికి నువ్వు నాతో కలిసి వచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ని తీసుకోవాలని చెబుతాడు. అది విన్న ట్యాంక్కి ఆశ్చర్యపడి, మనం కలుసుకొని కనీసం 1 నిమిషం కూడా కాలేదు, అప్పుడే మీరు పెళ్లి గురించి మాట్లాడుతున్నారని అంటుంది. అతను నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పగానే మిస్టర్ డో తన కార్డును ఆమెకు ఇస్తాడు. ట్యాంగ్ మనసులో ఆ వ్యక్తి నిజంగానే మంచివాళ్ళలా కనిపిస్తున్నాడని అనుకుంటుంది. ఇంతలో ఆమెకు అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి కొంతమంది వస్తారు. ఆమెను కారులో తీసుకొని వెళ్ళి మిస్టర్ డో ఇంటికి తీసుకెళ్తారు. మిస్టర్ డోకు చెందిన బాడీ గార్డ్స్ ట్యాంగ్ను జాగ్రత్తగా కారులో తీసుకెళ్తారు. కొంతసేపటి తర్వాత ఆమె మిస్టర్ డో ఇంటికి చేరుకుంటుంది. ఆ ఇల్లు చూసిన ట్యాంగ్ చాలా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే మిస్టర్ డో ఇల్లు చాలా విలాసతంగా ఉంటుంది. ఆ తర్వాత అక్కడికి పరిస్థితుల గురించి ట్యాంగ్తో మాట్లాడుతారు. కొద్దిసేపటి తర్వాత ట్యాంగ్ అక్కడికి వచ్చినప్పుడు ఆమెకు మిస్సెస్ షూ ఫోటోని చూపిస్తారు. ఆ ఫోటోని చూసిన వెంటనే ట్యాంగ్ ఒక్కసారి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఆ ఫోటో ఉన్న మహిళ తనలాగే కనిపిస్తుంది. ఇంతలో అక్కడ ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తాడు. అతను మిస్ ట్యాంగ్ ఇక్కడున్న వచ్చేశారు. మిస్ ట్యాంగ్ మరియు మిస్టర్ డో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని చెబుతారు. అప్పుడు మిస్టర్ డో మిస్సెస్ గు గురించి ట్యాంగ్కు వివరిస్తాడు. మేము చాలా కాలంగా ఆమెను వెతుకుతున్నాము, కానీ ఇప్పటి వరకు మిస్సెస్ షూను కనుక్కోవడానికి ఎలాంటి ఆధారం దొరకలేదు. ఆమె ఎక్కడుందో తెలుసుకోవడానికి మేము చాలా ప్రయత్నిస్తున్నామని చెప్తూ ఉంటారు. అందుకే నువ్వు కొన్ని రోజుల పాటు మిస్సెస్ షూలా నటించాలని, ఇక్కడ జరిగే విషయాలను నెమ్మదిగా నీకు అర్థమవుతున్నాయి. అప్పుడే మిస్టర్ డో కూడా ట్యాంగ్కు ఒక ఆఫర్ ఇస్తాడు. నువ్వు నా మాట వింటే నీకు 1.1 మిలియన్ డబ్బు ఇస్తాను, అంతేకాకుండా నువ్వు ఇక్కడ ఉండటానికి ఉచితంగా ఒక స్థలం కూడా ఇస్తానని చెప్తాడు. ట్యాంగ్ ఆఫర్ గురించి ఆలోచిస్తుంది. చివరికి ఆమె ఆ ఆఫర్ను తిరస్కరిస్తుంది. నాకు మీ డబ్బు అవసరం లేదు అటు సమాధానం చెప్పడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే నా జీతం చాలా బాగుంది, స్థిరంగా ఉంది, నాకు మంచి బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు, మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని చెప్తుంది. అప్పుడే మిస్టర్ డూ ఆమెతో, నువ్వు ఒక సాధారణ రెస్టారెంట్లో పనిచేస్తున్నావు కదా అని అంటాడు. అక్కడ పనిచేస్తూ నువ్వు ఎక్కువ డబ్బు సంపాదించలేవు, ఇదే నీకు మంచి అవకాశం, ఇక నువ్వు ఒక రిచ్ ఉమెన్లా జీవించవచ్చు అని చెప్తాడు. ట్యాంగ్ మాత్రం అతని మాటలను తిరస్కరిస్తుంది. తన కుటుంబం గురించి చెబుతూ, నాకు ఇంత డబ్బు అవసరం లేదు, కానీ నాకు జీవితాంతంతో నేను సంతోషంగా ఉన్నానని చెబుతుంది. అంతలో ఆమెకు లోన్ ఇచ్చిన వ్యక్తి నుంచే ఫోన్ వస్తుంది. అతను తన 50,000 డబ్బు తిరిగి ఇవ్వాలని అడుగుతాడు.
ట్యాంగ్ ఆ ఫోన్ కాల్ను కట్ చేస్తుంది. అప్పుడే మిస్టర్ డో ఆమెతో టెన్షన్ పడకు, ఒక్కసారి అన్ని విషయాలు పరిష్కరిద్దాం, అయితే మనం విడాకులు తీసుకోవచ్చు అని, ఆ తర్వాత నువ్వు నీ జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత మిస్టర్ డో ఆమెకు తన బ్లాక్ కార్డ్ను చూపిస్తాడు. ఆ కార్డ్ని ఎలాంటి లిమిట్ లేదు, నీకు ఎంత డబ్బు ఖర్చు చేయాలనిపిస్తే అంత ఖర్చు చేసుకోవచ్చు అని చెప్తాడు. ఆమెకు తన పని గుర్తుందంట. అక్కడి నుంచే షిన్ పిలిచి డో ఇంకా అమ్మాయిని ఎలా తీసుకోగలదు అని కోపంగా అడుగుతుంది. నీకు జీవితాంతం అతనికి నేను ఫినియాన్స్ని, అతను నేను పెళ్లి చేసుకోవాలని చెబుతుంది. ఇంతలో ట్యాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మిస్టర్ డో, షిన్ ఇద్దరు మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. మిస్టర్ డో షిన్కు ఒక పుస్తకం ఇస్తాడు. ఆ పుస్తకంలో డోంగ్ బీ ఫిట్స్ అంటే పిచ్చిగా ప్రవర్తించకు అనే విధంగా రాసి ఉంటుంది. అతను ఇంకపై నుంచి ఎవరిని సులభంగా మోసపోయేలా లేదు, మార్గంగా ఉండేలా చేయకు అని చెప్తాడు. కాబట్టి ఈ పుస్తకాన్ని చదవడం ప్రారంభించు అని చెప్పి మిస్టర్ డో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఆ పుస్తకం పేరు చూసిన వెంటనే షిన్కు చాలా కోపం వస్తుంది. మరోవైపు ట్యాంగ్ తన బాయ్ ఫ్రెండ్ని చూస్తుంది. అతను ఇంకొక అమ్మాయితో కలిసి ఉండడం ఆమెకు కండబడుతుంది. అది చూసిన ట్యాంగుకు తీవ్రంగా కోపం వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి కథ మరో ఆసక్తికరమైన మలుపు తీరుతుంది. అక్కడ ట్యాంగ్ తన బాయ్ ఫ్రెండ్ మరొక అమ్మాయితో కలిసి ఉండడం చూస్తుంది. దాన్ని చూసిన ఆడుకున్న వాళ్ళ మధ్య గొడవ మొదలవుతుంది. ఇంతలో ఆమె బాయ్ ఫ్రెండ్ తన రెండో గర్ల్ ఫ్రెండ్తో కలిసి కనిపిస్తాడు. ట్యాంగ్ తనతో బ్రేకప్ చేస్తుంటుంది. ఇంతలో ఆమె దగ్గర లోన్ ఇచ్చిన వ్యక్తి వస్తాడు. అంతకు తన డబ్బు తిరిగి ఇవ్వాలని ట్యాంగ్ అడుగుతాడు. అక్కడ ట్యాంగ్ బాయ్ ఫ్రెండ్ బలవంతంగా ఆమె చేతిలో ఉన్న బంగారు ఉంగరాన్ని తీసేసుకుంటాడు. అదే సమయంలో లోన్ ఇచ్చిన వ్యక్తి కూడా అక్కడే ఉంటాడు. అప్పుడు ట్యాంక్ మరో గర్ల్ ఫ్రెండ్ డబ్బు ఇస్తుంది. ఆ డబ్బుతో లోన్ తీర్చేయమని ఆమెకు చెబుతుంది. ఆ తర్వాత ట్యాంక్ బాయ్ ఫ్రెండ్ ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తాడు. దాంతో ట్యాంక్కి చాలా కోపం, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆమె బయటకు వెళ్తున్న సమయంలో కొంతమంది బాడీగార్డ్ లోపలికి వస్తారు. అక్కడ మిస్టర్ డో కూడా వస్తాడు. అతని బాడీగార్డ్స్ లోన్ ఇచ్చిన వ్యక్తి తీవ్రంగా కొడతారు. అప్పుడు మిస్టర్ డో ట్యాంక్ గురించి మాట్లాడుతూ ఆమె నా ఫ్రీనియన్స్ అని చెప్తుంది. ఆ మాట విన్న ట్యాంగ్ మాజీ బాయ్ ఫ్రెండ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ట్యాంగ్కు ఇంత పెద్ద వ్యక్తి సంబంధం ఉంది అని అతని బాయ్ ఫ్రెండ్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు మిస్టర్ డో అతనితో నోరు మూసుకొని ఉండు అన్నట్టుగా గట్టిగా హెచ్చరిస్తాడు. ఇంతలో ట్యాంగ్ బాయ్ ఫ్రెండ్ తన మాట మార్చేస్తాడు. అతను నేనే నీతో సరదాగా మాట్లాడుతున్నాను, నన్ను క్షమించు, నువ్వు నాకు అన్నీ అంటూ ట్యాంగ్తో మొప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మిస్టర్ డో అతని చేయి పట్టుకొని మెలకలు పెడతాడు. అతనికి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని హెచ్చరిస్తాడు. ఆ తర్వాత మిస్టర్ డో తన సూట్ కేసులో నుంచి కొంత డబ్బు తీసి అతని వైపు విసిరేస్తాడు. అతనితో నీకు ఎంత డబ్బు కావాలంటే అంత తీసుకో, కానీ ఇంకపై ట్యాంగ్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదని హెచ్చరిస్తాడు. అలా మిస్టర్ డో ట్యాంగ్ మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. వాళ్ళు కలిసి మ్యారేజ్ సర్టిఫికేట్ని తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత మిస్టర్ డో ట్యాంగ్ షాపింగ్కి వెళ్ళమని అడుగుతాడు. దానికి ట్యాంగ్ నేను స్వయంగా షాపింగ్కి చూసుకొని తీసుకువెళ్తానని చెబుతున్నాడు. అప్పుడే మిస్టర్ డో తన బ్లాక్ కార్డ్ను ట్యాంగ్కు ఇస్తాడు. ఇంకా ఆమెకు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు అని. ట్యాంగ్ తన ఫ్రెండ్తో కలిసి షాపింగ్కి వెళ్తుంది. అక్కడ ఉన్న భారీ షాపింగ్ మాల్ చూసి ఆమె ఫ్రెండ్ చాలా ఆశ్చర్యపోతుంది. ట్యాంగ్ తన బ్యాంక్తో నుంచి చాలా డబ్బు తీసుకొని గాల్లోకి విసురుతుంది. ఆ తర్వాత ఇద్దరు మాల్లోకి ప్రవేశిస్తారు. మాల్లోకి అడుగు పెట్టగానే ట్యాంగ్కు చాలా ఆనందంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆమెకు నచ్చిన వస్తువులు చాలా ఉన్నాయి. ఆమె ఫ్రెండ్ కూడా ఈ విధంగా షాపింగ్ చేస్తూ ట్యాంగ్కు చూసి ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ట్యాంగ్ ఆమె ఫ్రెండ్ కలిసి ఒకటినొకటి స్కిన్ కేర్, బట్టలు, హెయిర్ కేర్, మేకప్ వంటి ఎన్నో వస్తువులను కొనడం మొదలు పెడతారు. అక్కడ ఉన్న ప్రతి వస్తువు కొనుగోలు చేసుకుంటారు. ట్యాంగ్ ఆమె ఫ్రెండ్కి ఒక బ్యాగ్ నచ్చుతుంది. వాళ్ళు ఆ బ్యాగ్ను చూసుకొని కొనడానికి ముందుగా వెళ్తారు. ఇంతలో షాపింగ్ మాల్లోకి సీన్ కూడా వస్తుంది. కానీ అక్కడ ఆమె అస్సలు గుర్తింపు ఎవరో తెలియదు. ఆమె మాత్రం ట్యాంగ్ను చూసి ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటుంది. షిన్ తన చేతిలో ఆ బ్యాగ్ను తీసుకొని వెళ్ళి ట్యాంగ్కి ఇస్తుంది. అది చూసిన ట్యాంగ్ ఏమో ఫ్రెండ్కి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఆ బ్యాగ్ను వాళ్ళే ముందుగా చూసి కొనాలని అనుకున్నారు. ట్యాంగ్ ఫ్రెండ్ ఆ బ్యాగ్ను మేమే ముందుగా చూసాం కాబట్టి దీనిపై మొదటి హక్కు మాదే, మేము దీన్ని కొనుగోబోతున్నామని షిన్తో చెబుతుంది. దానికి షిన్ మీ దగ్గర ఇంత డబ్బు ఉందా, ఇలాంటి ఖరీదైన బ్యాగ్ను మీరు కొనగలరా అని అంటూ ట్యాంగ్ని అవమానిస్తుంది.
అప్పుడు ట్యాంక్ ఫ్రెండ్ వెంటనే మా దగ్గర ఇంత డబ్బు లేకపోయినా ఇంత షాపింగ్ ఎలా చేస్తామంటూ సమాధానం ఇస్తుంది. అప్పుడు షిన్ నవ్వుతూ అయితే మీరు డబ్బంతా దొంగిలించేతే అయి ఉండాలి అని అవమానంగా మాట్లాడుతుంది. వాళ్ళ మధ్య గొడవ పెరగడం షిన్ సెక్యూరిటీని పిలవమని చెబుతుంది. అక్కడ ట్యాంకు ఆపేస్తూ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది. షిన్ నేను నీకంటే ఎక్కువ షాపింగ్ చేస్తాను అంటూ ట్యాంక్ రెచ్చగొడుతుంది. దానికి ట్యాంక్ కూడా నా దగ్గర కూడా డబ్బుకు కొదవ లేదని ధైర్యంగా సమాధానం ఇస్తుంది. అప్పుడు షిన్ నేను నీకంటే ఎక్కువ షాపింగ్ చేస్తే నువ్వు నా ముందే మోకాళ్ళపై కూర్చో క్షమాపణ చెప్పాలంటూ ఒక ఛాలెంజ్ విసిరిస్తుంది. అప్పుడు నాకు క్షమాపణ చెప్పాలని షిన్తో చెబుతుంది. ట్యాంక్ మాత్రం కానీ బెడ్ కూడా నీతోనే వస్తుంది కదా, మరి నువ్వు ఉద్యోగివి ఎందుకు మధ్యలో లాగుతున్నావు అంటూ ప్రశ్నిస్తుంది. దాంతో షిన్ సరే నేను ఓడిపోతే ఆన్లైన్లో ఒక పోస్ట్ పెట్టి నీకు క్షమాపణ చెబుతానని ఛాలెంజ్ అంగీకరిస్తుంది. ఆ తర్వాత షిన్ లిమిటెడ్ ఎడిషన్ ఉన్న ఖరీదైన వస్తువులను అడుగుతుంది. వాటన్నిటిని తన బిల్లోనే వేసేయమని చెబుతుంది. బిల్ ఏకంగా 2.6 మిలియన్కు చేరుతుంది. ఆ తర్వాత ట్యాంక్ కూడా వెనక్కి తగ్గకుండా మీ దగ్గర ఉన్న ఇంతవరకు అమ్ముడు పోని వస్తువులన్నిటిని కూడా తీసుకురండి అని చెబుతుంది. అక్కడ ఉన్న ఖరీదైన వస్తువులను ఒక్కొక్కటిగా ఎంచుకుంటూ ట్యాంక్ ఏ వస్తువు చూసినా దాన్ని కొనడం మొదలు పెడుతుంది. ఒక్క వస్తువు విలువ ఏకంగా 1 బిలియన్ వరకు ఉంటుంది. ఇదంతా జరుగుతుండగా మిస్టర్ డో పక్కన నిలబడి మొత్తం చూస్తుంటాడు. ట్యాంక్ ఇంత తెలివైన పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుందానికి చూసి అతనికి కూడా ఆశ్చర్య కలుగుతుంది. అప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఇవాళ మీ షాపింగ్ మొదటి రోజే కానీ మీరు ఇప్పటికే ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేశారని ఆశ్చర్యపోతారు. ఇది చూసిన మిస్టర్ డో కూడా ఆశ్చర్యపోతాడు. అతను సాధారణ వ్యక్తి కాదని అతనికి చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని మిస్టర్ డో చెప్తాడు. ఆ తర్వాత షిన్ ఆ ఉద్యోగి పిలిచి మాట్లాడుతుంది. షిన్ అక్కడ ఉన్న అన్ని క్లోత్ని సన్ గ్లాసెస్ మరియు నాకు ఇచ్చిన వస్తువులన్నిటిని కూడా ప్యాక్ చేసి నా దగ్గర తీసుకురండి అని ఆదేశిస్తాడు. అదే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సరిపడేలా అన్ని వస్తువులను డజన్లు కొద్దీ షెడ్యూల్గా ప్యాక్ చేయమని చెబుతుంది. అది చూసిన అక్కడ ఉన్న వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఆ తర్వాత షిన్ ఆ ఉద్యోగి మళ్ళీ పిలుస్తుంది. ఉద్యోగిని రాగానే షిన్ తన కార్డుని ఆమెకి ఇస్తుంది. ఉద్యోగి కార్డ్ చెక్ చేసి మేడం మీ కార్డుని లిమిట్గా పూర్తిగా అయిపోయింది అని చెబుతుంది. అయినా చివరికి ఆమెకు దాదాపు 8 మిలియన్ విలువ బిల్ వస్తుంది. ట్యాంక్ ఆ బిలియన్ చెల్లించి ఆ ఛాలెంజ్లో గెలుస్తుంది. ఇంతలో ట్యాంక్కి తీసుకెళ్ళడానికి ఆమె కారు మేనేజర్ అక్కడికి వస్తాడు. కానీ కారు చూసిన తర్వాత అతనికి అనుమానం వస్తుంది. ఆ కారు నిజంగానే ట్యాంక్దేనా లేక దీని వెనక మిస్టర్ డో సంబంధించిన మరో పెద్ద రహస్యం ఉందని అనుకుంటారు అని అతను ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పుడు షిన్ టెంగ్ చెంపదెబ్బలు కొట్టి నువ్వెవరో నాకు తెలుసు, ఇక్కడ సెక్రటరీ కార్డులను కూడా మోసం చేస్తున్నావు అంటూ గ్రహిస్తుంది. దాంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దదవుతుంది. సెక్రటరీ కార్డులను కూడా జోక్యం చేసుకొని ట్యాంక్కు పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో మిస్టర్ డో అక్కడికి వచ్చి ట్యాంక్ను కాపాడుతాడు. ఆ తర్వాత స్టోర్ మేనేజర్పై మిస్టర్ డో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇక్కడ జరిగిన అసలు విషయం అందరికీ వివరిస్తాడు. ఇంతలో ట్యాంక్ తన గదిలో మంచంపై పడుకొని ఉంటుంది. మిస్టర్ డో స్నానం చేసి బయటకు వస్తాడు. అతనిని చూసిన ట్యాంక్ సిగ్గుతో తన కళ్ళను దాచుకుంటుంది. మిస్టర్ డో ఆమెకు ఒక ప్రత్యేకమైన గది చూపించి ఇది నా గది, నీ కోసం వేరే గది ఉంది అని చెబుతాడు. ఆ తర్వాత అతను తన గదికి వెళ్ళిపోతాడు. ట్యాంక్ మాత్రం అక్కడే ఉండి అతని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా మిస్టర్ డో ట్యాంక్ కోసం మరిన్ని ఏర్పాట్లు చేయమని తన సిబ్బందికి చెప్తాడు. ఎందుకంటే ఇక నుంచి ఆమెకు తన జీవితంలో భాగంగా ఉంచాలని అతను నిర్ణయించుకుంటున్నాడు కనిపిస్తుంది. ఆమె అతనితో కొంత బిజినెస్ గురించి మాట్లాడుతుంది. స్టోర్ మేనేజర్ ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు. మీరు సాధారణమైన ఒక చిన్న స్టోర్లో ఉండే మహిళ కనిపిస్తున్నారే, మీరు ఇంత పెద్ద బిజినెస్ గురించి ఎలా చర్చించగలరని అనుకుంటాడు. అప్పుడే టాంగ్ అక్కడికి చాలా డబ్బు తీసుకొచ్చి టాంగ్ వెంటనే ప్రకటిస్తుంది. ఇంకా నుంచి మీరు అన్నిసార్లు మెయిన్ స్టేషన్ లొకేషన్ ఉంటుంది కదా, ఫుడ్ విషయంలో ఎక్స్ప్రెస్ సర్వీస్ ఉంటుంది. అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఆహారాన్ని ఉచితంగా అందించాలని ఆమె చెబుతుంది. 24 గంటల పాటు ఈ సౌకర్యం అందుబాటులోనే ఉండాలి. అలాగే అందరికీ కూడా ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వాలి. ఆ ఫుడ్ని ఉచితం అన్ని ప్రతి ఒక్కరికి కూడా స్పష్టంగా తెలియాలని ఆమె ఆదేశిస్తుంది. మిస్సెస్ ట్యాంగ్ వైపు నుంచి వచ్చిన వ్యక్తి ఈ కంపెనీ కొత్త హైర్గా ఉంటారు. స్టోర్ మేనేజర్ కూడా అతని గురించి తెలుసుకొని అతని గౌరవంగా చూస్తాడు.
అసిస్టెంట్ మిస్టర్ డోతో ఇప్పటికే 1 మిలియన్ ఖర్చు అయిపోయిందని చెప్తాడు. దానికి మిస్టర్ డో ఇంత డబ్బు ఖర్చు చేసినా ఇంకా సరిపోలేదని అంటాడు. ఇంకా తక్కువే పబ్లిసిటీ కోసం ఆమెకు నచ్చినంత ఖర్చు చేయవచ్చని చెప్తాడు. ఇంతటితో తాగు తన ఫ్రెండ్తో కలిసి తన స్టోర్లోనే ఉంటుంది. అక్కడున్న మిస్టర్ డో వస్తాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఒక వృద్ధ మహిళ కనిపిస్తుంది. ఆమె తన కూతురు భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఆ వృద్ధ మహిళ మిస్ తాంగ్ ఎంత మంచి అమ్మాయి, ఆమె వల్లే ఈరోజు మనకు ఉచితంగా భోజనం దొరుకుతుంది, లేకపోతే మేము ఎప్పుడు కూడా ఆకలితోనే నిద్రపోవాల్సి వచ్చేది అని చెబుతుంది. ఆ మాటలు విన్న ట్యాంక్ చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఆమె మిస్టర్ డో ఇద్దరు మరో స్టోర్కి వెళ్తారు. అక్కడ వారు కొన్ని స్పెషల్ నూడిల్స్ ఆర్డర్ చేస్తారు. మిస్టర్ డోకి ఒక వింత రకమైన నూడిల్స్ వస్తాయి. అతను ఆ నూడిల్స్ రుచి చూస్తాడు, కానీ వాటి రుచి అంతగా నచ్చదు. అందుకే ట్యాంక్ కూడా వాటిని తినకుండా ఆపేస్తుంది. అప్పుడు ట్యాంక్ వాళ్ళని తినడం మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇంత చెడ్డ వాసన ఎందుకు వస్తుందో అనిపించేని దాని టేస్ట్ మాత్రం 5 స్టార్ హోటల్ స్టేక్ కంటే కూడా చాలా బాగుంటుందని అయితే చెప్తుంటుంది. దాన్ని ఫస్ట్ బేట్ తీసుకున్న వెంటనే మిస్టర్ డో దాన్ని తినడం మొదలు పెడతాడు. ఎందుకంటే అది ఆయనకు చాలా ఇష్టం. ఆ తర్వాత అక్కడ మిస్టర్ డోను లేపడానికి కొంతమంది వస్తారు. కానీ ట్యాంక్ వాళ్ళతో ఇప్పుడు టెన్షన్ పడకండి, ఇక్కడ నన్ను చూసుకుంటారని చెప్తుంది. ఆ వ్యక్తి ట్యాంక్ కొట్టబోతాడు, కానీ మిస్సెస్ డో తీసుకొని అతనిపై కొడుతుంది. ఆ తర్వాత మిస్టర్ డో వాళ్ళందరినీ కూడా ఒకరినొకరిని కొట్టడం మొదలు పెడతారు. కానీ ఒక కర్ర మిస్టర్ డో తలపై తగులుతుంది. అక్కడ మిస్టర్ స్టాల్ వాళ్ళ ఆ స్టోర్ మేనేజర్ వచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడతారు. ఇవన్నీ చూసిన ట్యాంక్ చాలా సంతోషిస్తుంది. అక్కడ మిస్టర్ డో కోసం ఫుల్ జోక్స్తో ఉంటుంది. అక్కడ డో మాట్లాడడం మొదలుపెట్టి ఇది పిల్లల లాంటి ప్రవర్తన అని అంటాడు. ఆ తర్వాత మిస్టర్ డో ఒక ఫుల్ జోక్ చేస్తుంది. అక్కడ డో థ్యాంక్ యూ డోన్ చూస్తూ లైఫ్లో ఎన్ని సిగ్నిఫుల్ ఉంటాయో అని చెబుతుంది. ఆమె మిస్టర్ డోన్ గమనిస్తూ ఉంటుంది. అక్కడ మిస్టర్ డో తన ట్యాంకు చూస్తూ అతని ముఖానికి ఏదో తగిలినట్టు అనిపిస్తుంది. అక్కడ ట్యాంక్ అతనితో లైఫ్లో అన్ని మాట్లాడడం మొదలు పెడుతుంది. ఎంత దొరికితే అంత కావాలని అనిపిస్తూ ఉంటుంది అని మిస్టర్ డో అంటాడు. ఏంటి నువ్వు డబ్బుల గురించి మాట్లాడుతున్నావని అడుగుతాడు. దాంతో ట్యాంక్కి కోపం వస్తుంది. ఆమె అన్ని విషయాలు డబ్బులలోనే నడవదు, ఇక్కడ అన్నీ చెబుతుంది. అతను పీస్ తీసుకుంటాడు. తర్వాత అక్కడి నుంచి ట్యాంక్ కోపంగా వెళ్ళిపోతాడు. మరోవైపేమో కంపెనీ మిస్టర్తో మరియు అతని ట్యాంక్తో మాట్లాడతాడు. వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళను చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వారి కంపెనీని చాలా ఎక్కువ లాభం వచ్చింది. ఆ తర్వాత మేము ట్యాగ్కి హెల్ప్ ఉన్న ట్యాగ్ చూస్తాము. అక్కడ ఆమెకు చాలా సౌకర్యాలు అనిపిస్తుంది. మిస్టర్ డో ఆమెకు కాన్ఫిడెన్స్ ఇస్తూ నువ్వు ఏ విషయాన్ని భయపడాల్సిన అవసరం లేదు, నేను నీకోసం అన్ని ఏర్పాట్లు చేసి పెట్టానని చెప్తాడు. చివరికి వాళ్ళ షేర్ హోటల్లో మీటింగ్ వెళ్తూ అక్కడ మిస్టర్ డో తన భార్యలా పరిచయం చేస్తాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతాడు. అక్కడ అతని అంకుల్తో పాటు అందరూ అవమానించడం మొదలు పెడతారు. వాళ్ళకు హామయ్య తను ఎప్పుడు మిసెస్ డో అని పిలుస్తుంది. మరి ఈ విషయాన్ని నిజమైన ఎలా నమ్మాలని అనుకుంటారు. అప్పుడే మిస్టర్ డో మాట్లాడడం మొదలు పెడతారు. పర్వాలేదు, కొంతకాలం డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసాయి, అప్పుడే ఇక్కడ ఉన్న అందరికీ నిజం ఏంటో తెలిసిపోతుందని చెప్తాడు. దాంతో అంకుల్ కోపంగా నీకేమనిపిస్తుంది, మాకు నీ ప్లాన్ అస్సలు తెలియకుండా నువ్వు మిస్టర్ డోను నీ ప్రేమలో పడేసి అన్నీ అంటాడు. మొత్తం కంపెనీని చేసుకోవాలని అని చూసుకుంటున్నావు కదా అని చెప్పి ఇంకా ఏదో మాట్లాడబోతాడు. మిస్టర్ డో తన అంకుల్ వైపు చూస్తూ మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలుసా, కాబట్టి ఆలోచించి మాట్లాడండి అంటాడు. మీరు కూడా ఆలోచించి మాట్లాడకండి, ఎందుకంటే ఇంకొద్దిసేపట్లో డిఎన్ఏ రిజల్ట్స్ రాబోతున్నాయని చెప్తాడు. అలాగే ఈ వీడియో ప్లే అవుతుంది. అందులో మిస్టర్ డో ట్యాంగ్ను ఇంట్లో ఉన్నప్పుడు యాక్టింగ్ చేయమని చెప్తున్నట్టు కనిపిస్తుంది. ఆమె ఒంట్లో ఉన్నప్పుడు జరిగిన విషయాలను కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో చూసిన అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. వాళ్ళందరూ కూడా మిస్టర్ డోపై కోపం వస్తుంది. మేము ఇంకా పిచ్చి వాళ్ళం కాదు, మిస్టర్ డో మనసులో ఏం ఆలోచిస్తున్నారో మాకు తెలుసు అని వాళ్ళు అంటారు. మిస్టర్ డో కూడా మనసులో నేను ఇంట్లోనే పెట్టుకున్నాను అని అనుకుంటాడు. ఆ తర్వాత అతని అంకుల్ మాట్లాడుతూ ఈ అమ్మాయి గురించి నాకు మొత్తం నిజం తెలుసు, ఆమె చిన్నప్పటి నుంచి అనాథ, మరి ఆమె నీకు కూతురు అని ఈమె మిస్సెస్ ట్యాంగ్ అని ఎందుకు అనుకుంటున్నారని అంటాడు. అంతలో షిన్ మరియు ఆమె తల్లి అక్కడికి వస్తారు. ఆమె తల్లి మాట్లాడడం మొదలుపెట్టి నువ్వు నా కూతురుతో ఇలా యాక్టింగ్ చేయించావా అని ప్రశ్నిస్తాడు.
తర్వాత నువ్వు నా కూతురులా నటించడానికి ప్రయత్నిస్తున్నావు. నీ దగ్గర మంచి లుక్ లేదు, మంచి ఫిగర్ లేదు, మంచి చదువు కూడా లేదు, నీకు తల్లిదండ్రులు కూడా లేరు. మరి నువ్వు ఏం చేసావు? అతని నీ ప్రేమలో పడేలా చేసావు. అక్కడ మిస్టర్ డో మాట్లాడుతూ మీకు నమ్మకం ఉండలేకపోయినా నీకు నిజం అని చెప్తాను. అప్పుడే షెన్ మరియు ఆమె తల్లి నువ్వు ఇలా సైడ్ తీసుకోవడం ఆపేయి, అందరితో అబద్ధాలు మాట్లాడడం కూడా ఇంకా ఆపేయి అని అంటారు. ఇంకా డైరెక్టర్ మాట్లాడుతూ ఈ వీడియో నిజమైన మీపై చట్టపరమైన చర్య తీసుకోవాల్సి వస్తుంది, ఇది నిజం కాకపోతే అని అంటాడు. అయితే దీనికి మాకు ఆధారం కావాలి అని చెప్తారు. అప్పుడే అక్కడికి అంకుల్ మాట్లాడుతూ ఈ వీడియో నిజమని తెలిస్తే నువ్వు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని హెచ్చరిస్తాడు. అక్కడ ఉన్న అందరూ తనను జైలుకు వెళ్ళడం గురించి మాట్లాడడం మొదలు పెడతారు. ఆ తర్వాత అతని తల్లి నేను నీకు 3 సెకండ్స్ టైం ఇస్తాను అని అంటుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడు వెళ్ళిపో, ఇక్కడ ఉండాలనుకుంటే నేరుగా జైలుకి వెళ్ళడానికి సిద్ధమవుండు అని హెచ్చరిస్తాడు. అతని తల్లి మిస్టర్ డో కౌంట్ చేయగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు అక్కడికి వచ్చేస్తారు. ఇంతలో అక్కడ మిస్టర్ డో అసిస్టెంట్ కూడా వస్తాడు. డయానాకి సంబంధించిన రిపోర్ట్లు తీసుకోగానే ఆ తర్వాత అతని అంకుల్ DNA రిపోర్ట్ తీసుకొస్తాడు. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి.